ఆయన మనస్ఫూర్తిగా మురళిని నమ్మాడు. నేను మురళియే మనల్ని గెలిపిస్తాడనుకున్నాను. అన్ని రూల్స్ నాకు తెలిసినా కూడా మురళిని బయట నించోబెట్టింది ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ రాకుండా చివరి వరకు మురళిని పూర్తిగా నమ్మాలని. మా అందరికంటే మురళినే పెరెడ్ చాలా బాగా చేస్తాడు. కానీ వీడి దగ్గర ఉన్న సమస్య ఏంటంటే రైట్ టర్న్ చెప్పినప్పుడు వీడు తిరగనే లేదు. ఇదే నేను చలమయ్య గారితోనూ చెప్పాను. ఆయన కూడా రైట్ టర్న్ తప్పించి మిగిలిన కమాండ్లని మళ్లీ మళ్లీ చెప్తూ మా స్క్వాడ్ ని గెలిచేలా చేశారు. ఆ సింహాన్ని ఓడించడానికి నేను చివరిగా విసిరిన ఈట ఈ మురళి. సూపర్ మావా, మాతో కూడా చెప్పలేదు, అదన కొట్టేశావురా. ఏంటో అలా చూస్తున్నావు? నువ్వు పోలీస్ అయ్యావు, పోరా. నిన్ను ఓడించాలనేరా ఈ గ్రౌండ్లో అడుగు పెట్టాను. కానీ నీ మొహం చూస్తే నాకు ఓడించాలనిపించలేదు. నీ జీవితానికి ముందు నేను పెట్టుకోబోయే స్టార్ గొప్పగా అనిపించలేదు.